గవర్నమెంట్ వాల్యూ 20,000, 30,000 ఉంటుంది. మనకి స్కోప్ ఉంది. ఒక 70,000 పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే 2 lakhs లోపు. మరి ఎంత పెట్టుకుంటే బెస్ట్? డాక్యుమెంట్ మీద ల్యాండ్ వాల్యూ పెంచుకొని అంటే ఎక్కువ పెట్టుకోవడం మంచిదా, తక్కువ పెట్టుకోవడం మంచిదా? ఇప్పుడు గచ్చిబౌలియో, మాదాపూర్, హైటెక్ సిటీయో, బంజారాహిల్స్, ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్ళి మనం ప్లాట్ కొనాలంటే ఒక గజం వచ్చేసి మనకి 2 లక్షలు 3 లక్షలు చెప్తారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది ఆడ? అంటే అది డిపెండ్ సార్, అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం లోన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ వాల్యూ వేరే ఉంటుంది, గవర్నమెంట్ రేట్ వేరే ఉంటుంది, కొంచెం తక్కువలో వస్తుంది. అవి డ్యూ టు సమ్ ప్రోటోకాల్. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. మినిమం ఈ ప్రైస్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఉంటుంది. సో అమ్మే ఆలోచన ఉన్నా కూడా ఏంటంటే కొంచెం మార్కెట్ వాల్యూ పెంచిన తర్వాత అమ్మితే మనకు వచ్చే దాంట్లో కూడా ఇంకో రూపాయి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక బ్రదర్ గా ఈ సంజయ్ నాయక్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వచ్చు. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. మనకి ఇప్పుడు తెలంగాణలో భూముల రేట్లు పెరగబోతున్నాయి. అది ఎంత పర్సెంటేజ్ పెరగబోతున్నాయి? ఒకవేళ భూముల రేట్లు పెరిగితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత మేరకు పెరుగుతాయి? సో ఇట్లాంటి విషయాల్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో ఇవాళ తెలంగాణలో భూముల రేట్లు ఏ మేరకు పెరగబోతున్నాయి ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాం. అండ్ ఎంత తొందరలో పెరగబోతున్నాయి కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం సార్. తర్వాత ఇప్పుడు తెలంగాణలో 1.5 year నుంచి 1 year నుంచి పెండింగ్ లో ఉన్న విషయం ఏంటంటే మనకి తెలంగాణలో భూముల రేట్లు అనేవి పెరుగుతున్నాయి. సో అది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా కూడా న్యూస్ వస్తుంది, పెంచుతున్నారని చెప్పేసి. ఎంత పర్సెంటేజ్ పెంచుతారు సార్? సో ల్యాండ్ వాల్యూస్ చూసుకుంటే మనం లాస్ట్ టైం పెరిగింది 2022లో పెరిగింది. సో 22 తర్వాత మళ్ళీ ల్యాండ్ వాల్యూ పెరగలేదు. ఎందుకంటే మళ్ళీ 23 ఎండింగ్ లో మనకి ఎలక్షన్స్ వచ్చినాయి. సో 24 నుంచి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఇది ఎవ్రీ 2 years కి 3 years కి పెంచుతారనమాట ల్యాండ్ వాల్యూస్. ఎట్లా పెంచుతారంటే డిపెండ్స్ అపాన్ లొకేషన్, డిపెండ్స్ అపాన్ అక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అక్కడ నుంచి రెవెన్యూ పుట్టేదాన్ని బట్టి కూడా గ్రోత్ వస్తుంది అనమాట. సో అట్లా 22 బిఫోర్ వరకు పెంచుకుంటూ వచ్చారనమాట, ఎవ్రీ 2 years కి 1 year కి. సో ఆ తర్వాత నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ వాల్యూ పెంచుతామన్నారు కానీ ఇంకా పెంచలేదు. సో అది లాస్ట్ ఇయర్ చెప్పారు ఆగస్ట్లో. అప్పటి నుంచి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ ఒక 1-2 days బిఫోర్ కూడా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ కమింగ్ నెక్స్ట్ మంత్ నుంచి, అంటే ఆగస్టు 1st నుంచి మార్కెట్ వాల్యూస్, ల్యాండ్ వాల్యూస్ పెంచబోతున్నాము. అది ఎంత పెరగొచ్చు అంటే ఏరియాని బట్టి దాంట్లో మార్పులు ఉంటాయి. బట్ యాన్ యావరేజ్గా చూసుకుంటే ఎక్కడ తీసుకున్నాం మనం ఆల్ ఓవర్ తెలంగాణలో 20% నుంచి 30% పెరుగుతుంది. మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ఇప్పుడు హైదరాబాద్ కానీ, హైదరాబాద్లో కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి. అలాంటి కోర్ ఏరియాస్లో అప్ టు 50% నుంచి 60%, కొన్ని చోట్ల 100% కూడా పెరుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో మనకి సేల్ డీడ్ వాల్యూ వేరే ఉంటుంది, అక్కడ సేల్ అయ్యే వాల్యూ వేరే ఉంటుంది. అంటే ప్రైవేట్ వాల్యూ వేరే ఉంటుంది, గవర్నమెంట్ రేట్ వేరే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం కట్టే చలాన్ అమౌంట్ ఏదైతే ఉందో, మనం ఏదైతే అమౌంట్ పే చేస్తామో అది అక్కడ మార్కెట్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్లాట్ ఉందనుకోండి, ఇప్పుడు గచ్చిబౌలియో, మాదాపూర్, హైటెక్ సిటీయో, బంజారాహిల్స్, ఇప్పుడు మీరు ఇక్కడ వెళ్ళి మనం ప్లాట్ కొనాలంటే ఒక గజం వచ్చేసి మనకి 2 లక్షలు 3 లక్షలు చెప్తారు. కానీ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది ఆడ? 20,000, 30,000 ఉంటుంది. సో ఇప్పుడు 3 లక్షలు 2 లక్షలకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది వీళ్ళకి అన్అఫీషియల్ గా. కానీ అఫీషియల్ గా గవర్నమెంట్ కట్టేది ఎంత? 30,000, 40,000 మీదనే చలాన్ కడుతున్నారు. సో ఈ 30,000, 40,000 మీద కాకుండా ఈ 3 లక్షలు కడుతున్నారు కాబట్టి దీన్ని 50,000 ఎందుకు తీసుకోవద్దు, దీన్ని 1,00,000 రూపాయలు ఎందుకు చేయొద్దు? సో దీనివల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది, అదే విధంగా కొనుక్కునే వాళ్ళకి కూడా సేల్ డీడ్ మీద వాల్యూ ఎక్కువ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఏదైనా లోన్కి వెళ్ళినప్పుడు కానీ, రేపటి రోజు రీసేల్కి వెళ్ళినప్పుడు కానీ ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ ఏరియాలో పెంచడం వల్ల, కొన్ని ప్రైమ్ లొకేషన్స్ లో పెంచడం వల్ల ఖచ్చితంగా లాభమే, పెంచాలి. సరే, అయితే ఇప్పుడు సేల్ డీడ్ మీద డాక్యుమెంట్ మీద ల్యాండ్ వాల్యూ పెంచుకొని అంటే ఎక్కువ పెట్టుకోవడం మంచిదా, తక్కువ పెట్టుకోవడం మంచిదా? జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే కొండాపూర్ ఏరియాలో 1,00,000, 2 లక్షలు ఉంది. బట్ గవర్నమెంట్ వాల్యూ 20,000, 30,000 ఉంటుంది. మనకి స్కోప్ ఉంది. ఒక 70,000 పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. అంటే 2 lakhs లోపు. మరి ఎంత పెట్టుకుంటే బెస్ట్ కస్టమర్ కి? అంటే అది డిపెండ్ సార్, అది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ని బట్టి ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం లోన్కి వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీంట్లో కూడా కొన్ని ఎట్లా ఉంటాయంటే అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూలో మనం లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని కూడా కొన్ని ఉంటాయి అనమాట. అవి డ్యూ టు సమ్ ప్రోటోకాల్. నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. సో అట్లా ఏముంటుంది అంటే ఒక లిమిట్ వరకు మనం చేసుకోవచ్చు. మనం ఇంత కొంటున్నాం అంటే మినిమం ఈ ప్రైస్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గజం 10,000 మీద కొంటున్నారు అనుకోండి, సేల్ డీడ్ వాల్యూ మీకు ఒక 500 రూపాయలు గజం వచ్చింది అనుకోండి, అంటే మీరు రిజిస్ట్రేషన్ పే చేయాల్సింది. అప్పుడు ఏమవుతుంది, 20,000 అన్నప్పుడు ఇది 1,000 రూపాయలు అయిపోతుంది గజానికి. అట్లా గవర్నమెంట్కి మనం ఎక్కువ డబ్బులు పే చేస్తాము. అట్లా మనకు లోన్కి వెళ్ళేటప్పుడు కానీ సేల్ డీడ్ మీద మనం చూపించుకోవడానికి రేపటి రోజు మనం సేల్కి వెళ్ళినప్పుడు నేను పలానా రేట్కి కొన్నా, ఇగో ఈ రేట్కి నాకు వచ్చిందని ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా రిజిస్ట్రేషన్ వాల్యూస్, మ్యూటేషన్ ఛార్జెస్, అక్కడ ప్రొసీడింగ్ ఛార్జెస్, డాక్యుమెంట్ రైటింగ్ అన్నీ కలిపి 7.5% ఉంటుంది. దేనికి? సేల్ డీడ్కి అయితే.
అగైన్ గిఫ్ట్ డీడ్కి వచ్చేసరికి అది 2% ఏముంటుంది అంతే. గిఫ్ట్ డీడ్కి వేరే ఉంటుంది, సేల్ డీడ్కి వేరే ఉంటుంది. సో ఈ విధంగా చేంజెస్ వస్తాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్స్లో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, రేపు నా పిల్లల కోసం ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు, గిఫ్ట్ డీడ్ చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈవెందో నా పర్సనల్ ల్యాండ్ కూడా అంతే, మా ఫాదర్ పేరు మీద ఉంది. సో కొన్ని కారణాల వల్ల మేము ఏం చేసుకున్నామంటే లాక్డౌన్ తర్వాత నా పేరు మీద చేయించుకున్నాం. సో నాకు 2% పడింది. అదే కనుక నేను వేరే వాళ్ళకి సేల్ చేయాలంటే గిఫ్ట్ డీడ్ పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి, సేల్ డీడ్కి వెళ్ళాలి. సో సేల్ డీడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సేల్ డీడ్ ఛార్జెస్ వేరే ఉంటాయి. అగైన్ కొందరు ఏం చేస్తారు, ఎవరైతే రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏజీపీఐ చేసుకుంటారు. ఏజీపీ అనేది ఇంకా తక్కువ ఉంటుంది. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటారు దీన్ని. జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాదొక ప్రాజెక్ట్ ఉంది, లేదా నాదొక ల్యాండ్ ఉంది, నేను ఇక్కడ ఉండను, లేదా నేను బిజీ ఉన్నా, నేను ప్రతి రిజిస్ట్రేషన్కి ప్రతి దానికి నేను తిరగలేను. అప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఎక్స్పర్ట్స్ హైర్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, నేను జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అనేది మీకు ఇస్తా పవర్స్. సో నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సో నా దగ్గర ఉన్న ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం వెంకట్ గారికి నేను పర్మిషన్స్ ఇస్తున్నా, ఆయనకి రైట్స్ ఉంది, సేల్ చేసుకోవచ్చు, ఈ సర్వే నంబర్లు ఈ విలేజ్ లో ఉంది, ఈ ప్రైజ్ లో ఉంది అని చెప్పేసి మీకు ఒక లెటర్ ఆఫ్ అథారిటీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీ పేరు మీద ఏజీపీఏ చేయిస్తాం మేము. సో అప్పుడు ఏజీపీ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రైట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అప్పుడు మీరు అది సేల్ చేసుకోవచ్చు అనమాట. అట్లా దానివల్ల ఏమవుతుందంటే కొందరు బిల్డర్లు కావచ్చు, డెవలపర్లు చాలా మంది ఏం చేస్తారంటే మొత్తం డబ్బులు పెట్టి నేను కొనలేను అనుకున్నప్పుడు ఏజీపీఏ ఫార్మాట్లోకి వెళ్తారు. సో దానికి కూడా ఏజీపీఏ కూడా ఏంటంటే టైం పీరియడ్ ఉంటుంది, మళ్ళీ లాంగ్ టైం ఉండదు. దానికి ఒక టైం ఉంటుంది, లైక్ 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఒక లిమిటెడ్ టైం పీరియడ్ వరకు మాత్రమే ఏజీపీఏ పనికి వస్తుంది, ఆ తర్వాత పనికి రాదు. సో ఇది లిమిటెడ్ టైం వరకు నేను అవైలబిలిటీ ఉండనన్నప్పుడు ఏజీపీఏ, ఎస్జీపీ అంటారు దీన్ని, స్పెషల్ జనరల్ పవర్ ఆఫ్ అటర్నీ అని కూడా అంటారు. సో అది డిపెండ్స్ అవుతుంటుంది అనమాట, కొనేటప్పుడు కావచ్చు, అమ్మేటప్పుడు కావచ్చు, ఇట్లా పవర్స్ చేంజ్ అవుతుంటుంది. సో రిజిస్ట్రేషన్లో యాజ్ ఆఫ్ నౌ అయితేనేమో మనకి 7.5% ఉంది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటా అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్కి. ఒకటి మార్కెట్ వాల్యూస్ పెంచాలి, రిజిస్ట్రేషన్ వాల్యూ తగ్గించాలని చెప్తున్నారు కొందరు. కానీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడున్న మార్కెట్లో గవర్నమెంట్కి ఇంకా ఫండ్స్ రావాలి, ఈ మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ, స్టాంప్ డ్యూటీస్ పెంచడం వల్ల గవర్నమెంట్కి 10,000 కోట్ల ఆదాయం రావచ్చు అని అంచనా. ఇది నేను చెప్పట్లేదు, అఫీషియల్గా అప్డేట్స్, న్యూస్ పేపర్ కటింగ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చే ప్రపోజల్ని నేను రీడ్ చేసినా అవి నాకు అర్థమైనవి మీకు చెప్తున్నాను నేను. సో దాదాపు 10,000 కోట్ల రెవెన్యూ పుట్టబోతుంది దీనివల్ల. అండ్ ఇది కూడా ఇప్పుడు 7.5% నుంచి 9%కి చేంజ్ చేస్తామంటున్నారు. సో ఇలా పెరుగుతూ పోతే ఏంటంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో లేదా పెద్ద పెద్ద బిల్డర్లు, డెవలపర్లకు వాళ్ళకి పెద్ద వేరియేషన్ పడకపోవచ్చు, కానీ కమింగ్ టు అది ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి, ఒక కామన్ మ్యాన్ కి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఆయన కూడా ₹2 ఎక్కువ పెట్టి అమ్ముకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది. బట్ ఏదైనా అవసరానికి అమ్ముకోవాలన్నప్పుడు ఏంటంటే ఆయన సంపాదించే దాంట్లో ఎక్కువ డబ్బులు గవర్నమెంట్కి వెళ్తాయి అప్పుడు. సో దానివల్ల ఇన్ఫ్రా గ్రోత్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, వేరే విషయం. కానీ ఒక కామన్ మ్యాన్ కి, ఒక లోవర్ బడ్జెట్ లో ఉన్న వాళ్ళకి, నా దగ్గర ఉన్నదే 1-2 ఎకరాలు, నేను ఏదో పెళ్లి కోసమో ఏదో అవసరాన్ని నిమిత్తం అమ్ముకుంటున్నా, నాకు వచ్చే దాంట్లో కూడా ఇంకో 1-2 లక్షలు తగ్గుతున్నాయి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ ఏంటంటే, అంటే నాకున్న ఎనాలిసిస్ కావచ్చు, నేను తిరుగుతున్న సర్కిల్ కావచ్చు, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొన్ని రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కూడా చెప్పేది, మార్కెట్ వాల్యూ పెంచండి, ఓకే, ఒక రకంగా అది బెటరే, మంచిదే, పెరుగుతూ ఉండాలి, లేకపోతే ఏరియా సాచురేషన్ అయిపోయింది, డెవలప్ అయితే లేదు అంటారు. అది పెంచితే ఒక లిమిటెడ్ ఏరియాని బట్టి మనం లిమిట్ లో పెంచుకుంటూ పోవాలి. అండ్ అది ఓవర్ గా ఒకటేసారి పెంచేయొద్దు. పాయింట్ నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ మనం రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతుందో ఇది తగ్గించండి. అంటే ల్యాండ్ వాల్యూ మీరు పెంచండి, ఓకే, కానీ ల్యాండ్ వాల్యూ పెంచేస్తాము, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచేస్తామంటే అది బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒక డెవలపర్ కి కానీ బిల్డర్ కి కానీ అది ఎఫెక్ట్ పడిందంటే అది ఎవరి నుంచి తీస్తారు, మళ్ళీ అగైన్ అది డిపెండ్ అయ్యేది మళ్ళీ కస్టమర్ మీద. ఆటోమేటిక్ గా మార్కెట్ స్లో అయిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ ఏంటంటే అంత ప్రోగ్రెసివ్ గా, అంత అప్డేట్ లేనప్పుడు కూడా ఇంత పెట్టి జనాల నుంచి పీడిస్తున్నారు, డబ్బులు గుంజుకుంటున్నారు అన్న ఫీలింగ్, ఒక రాంగ్ మెసేజ్ అనేది కన్వే అవుతుంది. సో మార్కెట్ వాల్యూని బట్టి, అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి పెంచుతూ పోవాలి, అది న్యాచురలే. బట్ రానున్న రోజుల్లో ఏంటంటే ఈ ఎఫెక్ట్ పడకుండా ఉండాలి మనకి అనుకుంటే మాత్రం ఒక ఏరియాని బట్టి, అక్కడ ఉన్న గ్రోత్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని పెంచాలి. ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ అయితే 20-30% మినిమం పెరుగుతుంది, ఏరియాని బట్టి 60 నుంచి ఇంకా above% పెరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడైతే మార్కెట్ వాల్యూ పెంచక ముందు మనం కొనుక్కోగలిగితే కొంచెం తక్కువలో వస్తుంది. ఆ పెంచినాక చూద్దాంలే, మెల్లగా చూద్దాంలే అనుకుంటే ఏమవుతుందంటే మనకి ఎఫెక్ట్ పడుతుంది. అల్టిమేట్ గా ఇదంతా తిరిగి వచ్చేది ఎవరికి పడుతుంది అంటే ఎండ్ కస్టమర్ కి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్త ఉండాలి. మనం జాగ్రత్త ఉండి మార్కెట్ వాల్యూ పెంచక ముందే కొనే ఆలోచన ఉంటే కొనుక్కోవాలి. సో అమ్మే ఆలోచన ఉన్నా కూడా ఏంటంటే కొంచెం మార్కెట్ వాల్యూ పెంచిన తర్వాత అమ్మితే మనకు వచ్చే దాంట్లో కూడా ఇంకో రూపాయి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అవుతుంటుంది. సార్, ఇది ల్యాండ్ వాల్యూ పెంచడం అనేది
ఇప్పుడు ఓఆర్ నుంచి త్రిపురల మధ్యలో మొత్తం పెరిగే అవకాశం ఉందా, లేకపోతే స్పెసిఫిక్ ఏరియాస్ ఏనా? ఇది ఆల్ ఓవర్ తెలంగాణ పెంచుతా అంటున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ వాల్యూ ఈ ఏరియాలో ఒకలాగా ఈ ఏరియాలో ఒకలాగా ఉండదు. రిజిస్ట్రేషన్ వాల్యూ అనేది అంటే మార్కెట్లో మనం ఏదైతే ఇప్పుడు 7.5 ఉందో అది ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం అటానే వర్తిస్తుంది. కాకపోతే ఏంటంటే ఏరియాని బట్టి ల్యాండ్ వాల్యూ ఎంత పెంచాలన్నది దానికి ఒక లిమిట్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే సేమ్ ఉంటుంది అన్నిటికీ, కానీ ల్యాండ్ వాల్యూ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న రేటే నేను ఎక్కడో రాజేంద్ర నగర్ అవతలేస్తా అంటే కుదరదు. సో రాజేంద్ర నగర్కు ఉండే డిమాండ్ రాజేంద్ర నగర్కు ఉంటుంది, శంషాబాద్కు ఉండే ఏరియా డిమాండ్ శంషాబాద్, తుక్కు కూడా షాద్నరే, సదాశివపేటే. సో ఏరియాని బట్టి అక్కడున్న మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని గవర్నమెంట్ చేంజెస్ తీసుకొస్తుంది. సో మినిమం అయితే 20 నుంచి 30% అనేది గ్యారంటీ పెరుగుతుంది. సో ఇంత ఎన్ని రోజుల నుంచి పెంచుతా అంటున్నారు, ఎప్పుడు పెంచుతారు, ఇవన్నీ అయ్యే పనులేనా, ఇప్పుడెప్పుడు అవుతుంది అనుకోవద్దు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టింది అండ్ రెవెన్యూ ఇక్కడ నుంచి బాగా జనరేట్ అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇయ్యాల కాకపోయినా రేపు పెరుగుతుంది. సో కొనాలనుకున్న వాళ్ళకైతే ఇది మంచి టైం, ఇది గోల్డెన్ టైం. ఇది ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది మంచి మనకు అప్రిషియేషన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు మనకి ప్రైజులు పెంచుతారు అంటున్నారు కదా, ల్యాండ్ వాల్యూస్ పెరిగితే ఇప్పుడు అప్రిషియేషన్ అంటే దాన్ని అప్రిషియేషన్ కింద తీసుకోవచ్చా, లేదంటే గవర్నమెంట్ పెంచింది జస్ట్ రెవెన్యూ కోసం అని తీసుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకే ఒక ప్లాట్ ఉంది అనుకుందాం, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ పెంచింది, దాన్ని నేను అప్రిషియేషన్ కింద భావించవచ్చా, లేదంటే రెవెన్యూ కోసం మాత్రమే గవర్నమెంట్ పెంచింది, దానికి ఎటువంటి అప్రిషియేషన్ ఉండదా? అప్రిషియేషన్ అనుకోవాలి మనం. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఎందుకు పెంచుతుంది, ఉత్తగానే పెంచుకుంటా పోతాము, ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయమంటే జనాలు కూడా ఒప్పుకోరు దానికి. మీరు ఏదన్నా ఒకటి వేస్తున్నారు, డెవలప్మెంట్ ఛార్జెస్ తీసుకుంటున్నారు మా దగ్గర నుంచి అన్నప్పుడు దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి మీరు. అంటే కనెక్టింగ్ రోడ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ వచ్చే మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్, గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని రకాల స్కీమ్లు మనకు అందేటట్టుగా అట్లా హెల్ప్ చేయాలి. ఇప్పుడు కొన్ని పవర్ సప్లైస్ ఇవ్వడం కానీ, వాటర్ కనెక్షన్ ఇవ్వడం కానీ, డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వడం కానీ, ఇవి కంపల్సరీ చేయాలి. అండ్ అక్కడ రావడానికి కావాల్సిన గవర్నమెంట్ నుంచి అన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం కానీ, రైతు బజార్ కానీ, మార్కెట్లు కానీ అన్ని రకాలుగా మనకి ఫెసిలిటీస్ అందించాలి అక్కడ. సో అక్కడ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టుగా కంపెనీస్ మార్కెట్ అక్కడ డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో అట్లా పెంచుతుంది గవర్నమెంట్. ఇప్పుడు ఉత్తగానే పెంచుకుంటూ పోతాము కానీ ఏం డెవలప్మెంట్ చేయమన్నప్పుడు అది ఎట్లా అవుతుంది, ప్రోగ్రెస్ అవ్వదు అది. సో ప్రోగ్రెస్ అవ్వాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా రూపాయి ఖర్చు పెట్టాలి. అండ్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే మీరు అన్నట్టుగా ఓఆర్ఆర్ వరకు ఇప్పుడు డెవలప్మెంట్ అయింది కాబట్టి మేజర్ ఫోకస్ అంతా రీజనల్ లింక్ రోడ్ వరకు ఉంది. సో ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది ఏంది, ఓఆర్ఆర్ లోపల అర్బన్ తెలంగాణ, ఆ తర్వాత సబర్బన్ తెలంగాణ, అక్కడ నుంచి రూరల్ తెలంగాణ 3 parts గా దీన్ని డివైడ్ చేసి ఇలాగ డెవలప్మెంట్ కి ముందుకు తీసుకెళ్తామన్నారు. అది 100% మంచిది, అట్లా చేయాల్సింది. ఎందుకంటే ఓఆర్ఆర్ లోపల డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ మాట్లాడితే కాదు. అండ్ ఈ సిటీ అనేది నలువైపులా ఎక్స్పాండ్ కావాలి. ఒకటే సైడ్ ఎక్స్పాండ్ అయితే కూడా ఎఫెక్ట్ అది సిటీకి ఒక రకంగా. సో అట్లా కాకుండా ఒక సైడ్ ఐటీ కావచ్చు, ఒక సైడ్ ఫార్మా కావచ్చు, ఒక సైడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది తీసుకురావాలి. సిటీ నలువైపులా ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ట్రాఫిక్ అనేది తగ్గుతుంది, పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మనం సిటీలో చూస్తున్నాం రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతుంది. యావరేజ్గా హైదరాబాద్ సిటీలో గంటలో 10 నుంచి 15 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఇది రాబోయే రోజుల్లో ఎఫెక్ట్ అయింది అనుకోండి, అది ఇంకా ఆ టైం పీరియడ్ లో డిస్టెన్స్ తగ్గిపోతుంది. అట్లా ఉండొద్దు. అట్లా అవుతే సిటీ ప్రోగ్రెస్ అవ్వదు, జనాలు ఇన్వెస్టర్స్ రారప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే మనం సిటీ అనేది ఎక్స్పాండ్ చేయాలి, రోడ్లన్నీ పెద్ద పెద్దగా ఉండాలి. ఇంతకుముందు అయితేనేమో ఎట్లా పడితే అట్లా డెవలప్మెంట్ అయినాయి, ఏది దానికి అంత ప్రాపర్గా లీగల్గా రూల్స్ స్ట్రిక్ట్గా రేనందుకు ఎట్లా పడితే అట్లా అయిపోయింది. ఇంత గలీలలో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండు, 10 గజాల్లో 20 గజాల్లో కూడా చూస్తున్నాం మనం. సో రాబోయే రోజులలో ఏంటంటే గవర్నమెంట్ క్లియర్గా ప్రపోజల్ ఏం తెచ్చిందంటే మినిమం రోడ్ విడ్త్, మెయిన్ రోడ్ అయితే కనుక 60 ఫీట్లు 40 ఫీట్లు మినిమం ఉండాలి. లోపల రోడ్ కూడా 30, 33 అండ్ ఎబో మినిమం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ట్రాఫిక్ జామ్లకు కానీ కాలనీలలో కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అండ్ ఫుట్ పాత్ కానీ ఇవన్నీ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఆ వాళ్ళ ల్యాండ్ ఏరియా అయిపోయినాక కూడా బయటకు వచ్చి కబ్జా చేసుకుంటారు కొందరు. గేట్ బయట వచ్చి ఆ ప్లాట్ ఏరియా నుంచి బయటకు వచ్చి మెట్లు వేస్తారు. అది అఫీషియల్గా రాంగ్. అది ఏమున్నా కూడా మన ప్లాట్ నుంచి లోపలే ఉండాలి. 3 to 6 feet ఏదైతే ఉంటుందో దాంట్లో డ్రైనేజ్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ లైన్స్ కావచ్చు, అవి ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక రకంగా అప్రిషియేషన్ వస్తుంది. అండ్ గవర్నమెంట్ డబ్బులు తీసుకోవడమే కాకుండా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి అట్లా. సో ఆ ప్రొవైడ్ చేయడానికి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి. ఓకే సార్, మంచి విషయాలు చెప్పారు. సో ఇప్పుడు మా వ్యూవర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే, మీ దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి మాకు. సో మీకు రియల్ ఎస్టేట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్ గురించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ఒక బ్రదర్గా ఈ సంజయ్ నాయక్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వచ్చు. నేను సంజయ్ నాయక్ గత రియల్ ఎస్టేట్లో 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. కొన్ని వేల ప్రాపర్టీ సేల్ చేసిన ఎక్స్పీరియన్స్తో నాకున్న నాలెడ్జ్లో మీకు బెస్ట్ గైడ్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ కోసం 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.